నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్న ఉప్పల్ భగత్లో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా సెన్సేషనల్గా మారాయి. కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటూ కిషన్ రెడ్డి చీకటి దోస్తానం చేస్తూ ఉన్నాడు అక్కడ బీఆర్ఎస్ పార్టీతోటి. బీఆర్ఎస్తో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మాట్లాడదాం మనతో పాటు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ గారు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు బీజేపీ సంబంధించినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్తో అక్కడ పొత్తు పెట్టుకొని కావాలనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారని నిన్న రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? నమస్తే శ్రీకాంత్. ముందు రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే 10-12 పార్టీలు మారి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒకే పార్టీ నమ్మినటువంటి జాతీయవాద సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా వచ్చారు. కిషన్ రెడ్డి గారు వారి గురించి మాట్లాడేటువంటి అర్హత రేవంత్ రెడ్డికి లేదు, ఇంకా వేరే ఏ ఇతర బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కలిసి పొత్తులో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే మజ్లిస్ పార్టీతో కూడా కలిసి ఈరోజు మీకు పరిపాలన చేతగాక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చడం చేతగాక ఈరోజు బీజేపీ మీద, బీజేపీ నాయకుల మీద, మా మంత్రుల మీద బురదలేటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రేవంత్ రెడ్డిని నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న ఉప్పల్కి వచ్చినావు కదా, నేను అదే ఉప్పల్ నియోజకవర్గంలో ఉంటా. ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎందుకు ప్రతి కార్యకర్తను అరెస్ట్ చేసినావు అంటే ఈరోజు నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం నీకు చేత కావట్లేదు కాబట్టి బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారు కాబట్టి ఆ భయంతో బతుకుతా ఉన్నావు. ఈరోజు నీకు నిజంగా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చి ఉంటే ఈరోజు ప్రజలే నీకు సాధారణంగా ఆహ్వానించే వాళ్ళు. ఈరోజు మా కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నావు? నీకు పరిపాలన చేయడం చేతగాక ఈరోజు ఎక్కడికక్కడ కమిషన్లు దాచుకుంటా ఉన్నావు. ఈరోజు డబ్బులు తీసుకుపోయి సూట్ కేసులన్నీ ఢిల్లీలో పంచుతూ ఉన్నావు ఈరోజు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు కిషన్ రెడ్డి గారి గురించి కానీ, బీజేపీ నాయకుల గురించి కానీ, మా రాష్ట్ర అధ్యక్షుల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ సొంత కార్యకర్తలు చెప్తున్నారట కదా, రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, సొంత కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఆయన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఇక్కడ బీజేపీని కొద్దిగా సైలెంట్ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ని కొద్దిగా హైపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నారని ఆయన అంటా ఉన్నాడు. మా పార్టీలో ఆ రకమైనటువంటి కార్యకర్తలు లేరు, నాయకులు లేరు అనేటువంటి మేము కరాఖండ్గా చెప్తా ఉన్నాం. నిజంగా కానీ నీకు చెప్పినటువంటి కార్యకర్తలు, లీడర్లు ఎవరైనా ఉంటే చెప్పండి, మా పార్టీకి చెప్పండి. మీరు మా పార్టీ యంత్రాంగం, మా రాష్ట్ర నాయకత్వం, మా జాతీయ నాయకత్వం ఆ కార్యకర్తల నాయకుల మీద ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించారు. మా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో మా దాంట్లో క్రమశిక్షణ సంఘం కూడా ఉంటుంది, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నీకు ఏదో మా బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పారు, అరే నీకు ఫస్ట్ నీకు పరిపాలన చేత కావట్లేదు రేవంత్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, దళితులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, బీసీలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి. ఈరోజు రైతాంగం అంతా కూడా ఎక్కడికక్కడ కన్నీటి గోసపడతా ఉంటే భారతీయ జనతా పార్టీ నిన్న పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ మా రామచంద్రరావు గారి నాయకత్వంలో మా రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తే ఆ ఐకేపీ సెంటర్లకి, మార్కెట్ యార్డ్లకు పోతే ఈరోజు నువ్వు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నావు తప్ప నువ్వు మొద్దు నిధిలో ఉన్నావు రేవంత్ రెడ్డి. ఈరోజు మొత్తం కమిషన్లు మొత్తం దోచుకుంటా ఉన్నావు ఈ రాష్ట్రంలో. కాబట్టి మా పార్టీలో ఆ రకమైనటువంటి నాయకత్వం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళ యొక్క పేర్లు పెట్టు, బహిరంగ వాళ్ళ పేర్లు బయటికి చెప్పండి. మీరు మా పార్టీ, మా నాయకత్వం వాళ్ళని చూసుకుంటుంది. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి రాకుండా ఆపుతుంది కిషన్ రెడ్డి. ఇక్కడ డెవలప్మెంట్ జరగకుండా, చర్చలు జరగకుండా, పరస్పర చర్చలు జరిగి కొన్ని వివాదాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి రూపుమాపుదాం అనుకుంటుంటే కిషన్ రెడ్డి మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రినో ఆయన రాకుండా ఆపుతున్నది ఆయనే అంటూ కూడా కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి. ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ పోరుబాట యాత్ర పేరు మీద రాష్ట్రమంతా ప్రతి గ్రామానికి పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దాదాపు వందలాది మంది పిల్లలు ఈరోజు విద్యార్థులందరూ అమరవుతున్నారు అని చెప్పి భావించేటువంటి భారతీయ జనతా పార్టీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సహకరించేటువంటి భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఆనాడు మేము వాజ్పేయి గారి ప్రభుత్వంలో 3 రాష్ట్రాలను చేసినాం. అందులో భాగంగానే తెలంగాణ కూడా రాష్ట్రం రావాలని చెప్పి ఆనాటి మా యొక్క ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ గారి యొక్క నేతృత్వంలో ఆ రోజు మేము పోరాటం చేస్తేనే ఈరోజు రాజ్యసభ కానీ పార్లమెంట్లో దిగ్బంధం చేసే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి యావత్ సమాజానికి, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పటికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, మోదీ గారి యొక్క ప్రభుత్వం. మరి నిజంగా రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతుంటే, నీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రానియకుండా అడ్డుపడతా ఉన్నారని చెప్పి, అడ్డుపడ్డట్టు నీ కాడ ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ
ఉంది. లేదు నీకు మా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటారంటే చెప్పండి, మా రాష్ట్ర అధ్యక్షులకో లేకపోతే మా కిషన్ రెడ్డి గారికో లెటర్ రాయండి, మేమే స్వయాన మా యొక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచేటువంటి ప్రయత్నం చేస్తాం, తెలంగాణ అభివృద్ధిలో మేము తోడ్పాటు అవుతాం. లేక మీరు ఈరోజు పిలుస్తారు, మీ మీద నమ్మకం లేదు ఈరోజు ఎవరికి కూడా, ఎందుకంటే పూర్తి స్థాయి రాష్ట్రాన్ని కూడా అస్తావ్యస్తం చేసి పడేసిర్రు. ఈరోజు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఈరోజు 66 హామీలు, 420 ఇవన్నీ కూడా మోసం చేసినటువంటి యొక్క తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నేను నమ్మట్లేదు. ఈరోజు ఏ ఫైనాన్సర్ కూడా నమ్మట్లేదు ఈరోజు మిమ్మల్ని అని చెప్పి మీరే అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఎక్కడన్నా పోయి అప్పు అడుగుదామంటాను, నన్ను ఒక బిచ్చపోన్ లెక్కను చూస్తూ ఉన్నారు, నన్ను ఒక దొంగ లెక్కన చూస్తూ ఉన్నారు అనేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి నువ్వు ఈరోజు మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మేము అడ్డుపడుతున్నామని చెప్పడం ఇది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి, నీకు ఒకవేళ ఇవ్వకపోతే మా పార్టీ నాయకత్వానికి లెటర్ రాయండి, మా పార్టీ అధిష్టానాన్ని అడగండి, మేమే పిలిపిస్తాం మా ముఖ్యమంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. జూలై ఇప్పుడు జూన్ 15 తర్వాత, ఈ జూన్ 15 తర్వాత ఆయన సంగతి చెప్తాం, ఆ 15వ తారీఖు గడవని ఆయనకు మేమేందో చూపిస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో దాదాపు 22 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షలకి పైచీలకు సభ్యతం కలిగినటువంటి పార్టీ. ప్రతి గ్రామాన, ప్రతి పల్లెల, ప్రతి గిరిజన గూడెంల, తాండాలలో కూడా, మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మేమే కానీ అనుకుంటే నువ్వు ఈ రకంగా మా నాయకుల మీద, మా యొక్క పార్టీ మంత్రుల మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయి వెంటనే వెనక్కి తీసుకొని నువ్వు క్షమాపణ చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మేము అనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టలేరు, తిరగలేరు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ రకంగా, ఏ ఉద్దేశంతో చెప్తా ఉన్నావు ఈరోజు అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖని కాస్త నీ దగ్గర పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రజల మధ్య శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి నువ్వు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ రకంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు అంతు చూస్తామంటారంటే ఏ రకంగా అంతు చూస్తామనేటువంటిది కూడా రేవంత్ రెడ్డి గారు తేట తెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటానని కూడా ఆయన పక్కాగా చెప్తా ఉన్నారు. ఇటు మీరేమో బీజేపీ పార్టీ రాబోయేది మా పార్టీ, మేమే అధికారంలోకి వస్తామని మీరు అంటా ఉన్నారు. ఇట్లా చెప్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు. దాదాపు 56 అసెంబ్లీ స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి లీడ్ ఇచ్చింది ఇదే తెలంగాణ ప్రజానికం. ఆ తర్వాత జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత కౌన్సిలర్ ఎన్నికలు కావచ్చు, వీటన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీకి ఈరోజు పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మేము దాంతోపాటుగా కేంద్రంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటే ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఈరోజు ఏ వర్గానికి కూడా అన్యాయం కావద్దని చెప్పి ప్రతి వర్గానికి కూడా పెద్దపీట వేస్తూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నామంటే అది భారతీయ జనతా పార్టీ. ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఆనాటి బీఆర్ఎస్ పార్టీని కూడా బొందబెట్టి కేసీఆర్ని ఫామ్ హౌస్ పంపించారు. ఈ రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, యువకులకి, మైనారిటీలకి ఈరోజు అన్ని వర్గాలకు కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి రేవంత్కి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు కనుమరుగిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 34 దాకా అనేటువంటిది కళ. ఈ 5 ఏళ్ళు పూర్తి పాలనను ఒకసారి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటావో లేదో అనేటువంటిది ఒకసారి చూసుకో రేవంత్ రెడ్డి. ఎందుకంటే పక్కన తీసుకుంటే కర్ణాటకలో చూసినాం 2.5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి, 2.5 ఏళ్ళ ముఖ్యమంత్రి అని. మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా నీ కింద కుర్చీ రెడీ చేసుకొని పెట్టుకున్నారంట, చేయి పెట్టున్నారంట. ఎప్పుడు కూర్చున్నారో నీ చేయి కూడా తెలియదు రేవంత్ రెడ్డి. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి దాంట్లో ఈరోజు కమిషన్లు మొత్తం మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా ఈ రాష్ట్రంలో పేదల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఫస్ట్ నువ్వు దాని మీద దృష్టి సారించు. నీ ముఖ్యమంత్రి పీఠాన్ని, నీ పీటలు, నీ బీటలు వారేటట్టు, కదిలిపోయేటట్టు నువ్వు చేసుకోక రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని కూడా సూచిస్తా ఉన్నా. మీ పార్టీలో కూడా వర్గపోరు స్టార్ట్ అయింది, ఫ్లెక్సీలు బయటకు వస్తూ ఉన్నాయి, ఒకరినొకరు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి లాగా అనిపిస్తూ ఉంది. ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు ఫ్లెక్సీ పెడతా ఉన్నారు, ఇంకోటి పెడతా ఉన్నారు. మీ పార్టీలో కూడా వర్గపోరు స్టార్ట్ అయింది అనేది టాక్ వినిపిస్తూ ఉంది. మా పార్టీలో ఎక్కడ కూడా వర్గపోరు లేదు. ఒకటి పాయింట్ నెంబర్ 1, ప్రతి రాజకీయ పార్టీలో కూడా నాయకత్వంగా ఎదగాలనేటువంటిది ఒక పోరాటం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలో అయినా ఉంటుంది. అట్లా ఆ రకంగా మా పార్టీలో ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి మీద మొన్న వెలిసినటువంటి ఫ్లెక్సీల విషయంలో ఈరోజు మా పార్టీ దాని మీద ఫిర్యాదులు చేసింది కూకట్పల్లిలో. అక్కడ ఉన్నటువంటి బీజేపీ
కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక నాయకులు ఒక కార్యకర్త అని చెప్పి తెలిసిన తర్వాత ఆ కార్యకర్త సస్పెండ్ చేసినాం నిన్న సాయంత్రమే మా రాష్ట్ర అధ్యక్షులు మా క్రమశిక్షణ కమిటీ ద్వారా వారిని సస్పెండ్ చేసిన పార్టీ ద్వారా ఒక వారం రోజుల లోపల ఎందుకు ఏ రకంగా చేసినటువంటి దాని మీద నివేదిక కూడా ఇవ్వమని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ అతనికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సస్పెండ్ అయితే చేసిన పార్టీలో మా పార్టీలో ఎక్కడ కూడా రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో ఏ కార్యకర్త కూడా ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి మధ్యలో మంచి సఖ్యత ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఐక్యతని జీర్ణించుకోలేక ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఆ ముస్లిం ఆ యొక్క మజ్లిస్ పార్టీతో ఈరోజు జతగట్టి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రానున్నటువంటి యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు కానీ వరంగల్ కార్పొరేషన్ కానీ ఖమ్మం కార్పొరేషన్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఉంది అనేటువంటిది సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఉంది. కాబట్టి మా మధ్య ఈ రకమైనటువంటి రచ్చని ఈరోజు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. తెర వెనుక ఉన్నటువంటి ఆ పెద్ద నాయకుడు ఎవరు? ఇప్పుడు కార్యకర్తనే సస్పెండ్ చేశారు, కానీ తెర వెనుక ఆయన చేపించినటువంటి పెద్ద నాయకుడు ఎవరంటే పార్టీ ఎందుకు నోరు మీద పట్టలేదు? దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది ఈరోజు పార్టీ మేము భావిస్తలేం. ఆ యొక్క కుట్రధారి ఆ యొక్క సూత్రధారి వెనకాల ఈ వ్యక్తి ఉన్నాడు, ఫలానా వ్యక్తి రామకృష్ణ అని చెప్పి తెలిసిన తర్వాత వెంటనే ఆ వ్యక్తిని దాంతోపాటుగా ఒక 5-6 ముస్లిం వ్యక్తులు కూడా ఉన్నారు దాంతోపాటుగా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకోబోతా ఉంది పార్టీ. వెంటనే నిన్న రాత్రి నుంచే రామకృష్ణ పార్టీ నుంచి కూడా బహిష్కరించడం జరిగింది అతన్ని కూడా. కాబట్టి మా పార్టీలో ఆ రకమైనటువంటి నాయకులు లేరని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ ఉంటే కూడా దాని రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది రవి నాయక్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి తన మాటలను సరి చేసుకోవాలి. ఒకవేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాకు లెటర్ రాసివ్వండి, మేమే మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో 15వ తారీఖు తర్వాత అందు చూస్తామంటూ చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటి మాటలు ఏవైతే మాట్లాడారో ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి, లేదంటే 41 లక్షల 42 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ యొక్క దమ్ము చూపించాల్సి వస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ లోపల ఉన్నటువంటి అంతర్గత విషయాల గురించి మాట్లాడుకుంటూ ఎవరైతే రామకృష్ణ అనే వ్యక్తి ఫ్లెక్సీల్లో హస్తం ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నిన్న రాత్రే సస్పెండ్ చేసినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఇప్పుడు ఆయన క్లారిఫై చేయడం జరిగింది, రవి నాయక్ గారు చెప్పడం జరిగింది. ఆ వ్యక్తిని మేము సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా కార్యకర్తలు ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పార్టీ నుంచి మేము బర్తరఫ్ చేయడం జరిగింది. ఇక రానున్నటువంటి రోజులు వారికి పార్టీలో ఎలాంటి స్థానం లేదు, అట్లాంటి చర్యలు ఇంకెవరు పాల్పడినా కూడా ఎంత పెద్దటి నాయకుడు ఉన్నా కూడా వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామంటూ కూడా రవి నాయక్ గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ బీజేపీ ఆఫీస్ హైదరాబాద్.